అనుకున్నట్టేనా ఇక ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా మన పటాస్ వార్తలల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఆ ఏందో చూసేందుకంటే ముందుగాల పెద్ద వార్తలు చూడుర్రి. పాకును ముప్ప తిప్పల పెడుతుంది బలూచిస్తాన్, దాడులతో పరేషాన్ అవుతుంది పాకిస్తాన్. పార్టీలు చేస్తున్నారు దేశమంతా యాత్ర, యుద్ధంలో ఆర్మీ వీరులదేనాట పెద్ద పాత్ర. కవిత కైతదాట రాష్ట్రానికి సీఎం, ఎలకల నాంచారమ్మలు చెప్పిరు జాతకం. మురళీనాయక్ ఇంటికి లైన్ కడుతున్నారు లీడర్లు, వీర జవాను కనిపిస్తున్నారు నివాళులు. బొమ్మలకు పెళ్లి చేసిరు ఊరి జనాలు, గమ్మతుంటాయి ఇటువంటి ఆచారాలు. కొన్నేళ్ల కింద భారత్ కు పాకిస్తాన్ కు నడుమ యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ ఏరుపడ్డది. సొంత దేశం సొంత పాలన చేసుకుంటాంది. అట్లనే మాకు సొంత దేశం కావాలని పాకిస్తాన్ తోని ఏండ్ల కామానంకించి తిప్పలు పడుతున్న బలూచిస్తాన్ ను అస్సలు నెగలనిత్తలేరు పాకిస్తాన్ బడవేగాన్లు. అట్టిప్పుడు మల్లోపాలి మనతోని కయ్యంగాంచుడుతోని అటు బలూచిస్తాన్ కి ఇప్పుడు సందు దొరికింది. ఇటుకించి మనోళ్ళు తలుక్కుంటే అటుకించి వాళ్ళు తలుక్కున్నారు. ఓ రోగు భారత్, ఇంకో రోగు బలూచిస్తాను, ఇద్దరు చెరో రోగు తలుగుడుతో తల్లడిల్తుంది పాకిస్తాను. ఇటుకెంచి మన ఆర్మీ రప్ప వేసి పడేస్తుంటే అటుకెంచి బలూచిస్తాన్ ఆర్మీ అరుచుకునేటాళ్లకు పాకిస్తాన్ కు పగడి సుక్కలే అవుపడుతున్నాయి అనుకో రాదులే. పాకిస్తాన్ పాకీగాన్లు మనతోని కయ్యానికి కాలు దూవుతుంటే ఇదే సందని బలూచిస్తాన్ కూడా బరిలకు దిగింది పాకిస్తాన్ వేసి పడేసేందుకు. నిన్నీయాల కాల్పుల విరమణతోని మన సైనికులు జరంత నిమ్మలం అయితే పాకిస్తాన్ ని భారత్ ఇడిచిపెట్టినా మేమైతే అసలు ఇడిచిపెట్టము అంటుంది బలూచిస్తాన్ ఆర్మీ సైన్యం. మరి మనతో నాళ్ళకున్న లడాయి ఏందో మనకు తెలుసు కానీ వాళ్ళ నడమేముందంటరా, వాళ్ళది కూడా ఓ 75 ఏళ్ల లడాయి. మరి ఇండియా పాకిస్తాన్ ఏలుపడ్డప్పుడు బలూచిస్తాన్ సొంత రాజ్యం, మనకాంచి ఏలుపడ్డాక ఓ ఏడాదన్న ఆగిర్లో లేదో బలం తక్కువ ఉన్న బలూచిస్తాన్ ని అమురుకొని పాకిస్తాన్ లో కలుపుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా బలూచిస్తాన్ పబ్లిక్ బాధలు పట్టించుకున్నోళ్ళు లేరు, వాళ్ళ మంచి షేటలు అరుచుకున్నోళ్ళు లేరు. ఇదేందని అడిగితే తుపాకులకు పని చెప్పుడే. ఇప్పటి వరకు పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ వల్ల ఎంతమంది ప్రాణాలు తీసిందో లెక్కే లేదు. వాళ్ళతో నుండు మాతోని కాదు, మాకు కూడా సొంత దేశం కావాలని వెనకటి సంది లడాయి చేస్తూనే ఉన్నారు బలూచిస్తాన్ జనాలు. నిప్పుకు ఉప్పు తోడైనట్టు ఓ 25 ఏళ్ల కిందట బలూచిస్తాన్ లిబరేషన్ పేరుతోని ఓ ఆర్మీ పుట్టుడుతో ఇగింత బలం దొరికినట్టయింది వాళ్ళకు. అప్పటి సంది పాకిస్తాన్ వాళ్ళతో వాళ్ళు చేయని పోరాటమే లేదు. ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీకి బలగం కూడా పెరిగింది గట్టిగానే. పార్టీలు లేవు, జెండాలు లేవు, అందరిది ఒకటే మాట, మా దేశం మాకు కావాలి అంతే. గట్ల ఎప్పుడు సందు దొరుకుద్దా, పాకిస్తాన్ మీద ఎప్పుడు పడదామా అని ఎదురు చూస్తున్న బలూచిస్తాన్ కు ఇప్పుడు పాకిస్తాన్ మీదకి మనోళ్ళు యుద్ధానికి తయారవుతూనే వాళ్ళకు కూడా కింద సందు దొరికినట్టు అయింది. ఇటుకెంచి మనోళ్ళు తలుక్కుంటే అటుకెంచి వాళ్ళు తలుక్కున్నారు. పెద్ద మనుషుల మాటలతోని కాస్త మనోళ్ళు నిమ్మలమైన వాళ్ళు మాత్రం తగ్గేదే లేదు. పాకిస్తాన్ ఇడిచిపెట్టే ముచ్చటే లేదన్నట్టు కత్తులు నూరుతున్నారు పాకిస్తాన్ మీదకి. అంటే మోక చూసి కాక పెడుతున్నారు అన్నట్టు. ఇదే సందు, ఇప్పుడే సొంత దేశాన్ని తయారు చేసుకోవాలే, పాకిస్తాన్ గడ్డ మీద బలూచిస్తాన్ జెండాను ఎగరేయాలని అనుకుంటున్నట్టున్నారు కావచ్చు. ఈ మోక చూస్తుంటే అయ్యేటట్టే ఉన్నది పోండ్రి. ఇయాల మనం ఇంత నిమ్మలంగా ఎసొంటి భయం లేకుంటున్నామంటే ఎంతో మంది వీర జవానుల త్యాగాలు. వాళ్ళు రేయింబవళ్ళు కష్టపడుకుంటా తిని తినక ఉగ్రవాదుల తుపాకులకు వాళ్ళ పానాలను అడ్డం పెట్టి కంటి మీద కునుకేయకుండా మన కోసం కావలి కాస్తుంటే మనం ఇక్కడ ఏ చింత లేకుండా కడుపు నిండా తింటున్నాం, కంటి నిండా నిద్రపోతున్నాం. అసువంటి జవాన్లకు మనం ఏమి ఇయ్యలేస్తాం చెప్పుండ్రి. ఆపరేషన్ సింధూర్ పేరుతోని సెంటరోళ్ళు పాకిస్తాన్ మీదకి ఎదురు దాడి చేస్తుంటే మేము సైతం అంటున్నారు దేశ పబ్లిక్. భారత సైనిక దళాలు చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నారు. ఆర్మీ సైనికుల గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటూ పువ్వు పార్టీ దేశమంతా తిరంగ యాత్ర కార్యాన్ని సాల్వ్ చేసింది మంగళవారం నాడు. మంగళవారం సది ఈ నెల 23వ తారీఖు వరకు అంటే ఓ 11 రోజులు దేశమంతా జాతీయ జెండాలు బట్టి రోడ్ల మీదకి ఎక్కుతారు పువ్వు పార్టీ లీడర్లు. దేశభక్తి, ఐక్యత, సైనికుల త్యాగాలు, దేశం కొరకు చేస్తున్న సేవలను యాదు చేసుకుంటారు అన్నట్టు. జేపీ నడ్డా జాతీయ జెండా నూపి సాల్వ్ చేసిండు తిరంగ యాత్రని. అమరవీరుల త్యాగాలకు, పాలి దేశంతో చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే గిట్ల దేశం అంతా ఆవాజ్ ఇచ్చిల్లు అన్నట్టు. మన సైనికులకు దేశ రక్షణ కోసం, దేశ సమైక్యత కోసం పోరాటం చేస్తున్నారో, ప్రాణాలు తెగించి పాకిస్తాన్ యొక్క సైన్యంతో, పాకిస్తాన్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నారో మన సైనికులకు అండగా మనము అన్ని దేవాలయాలలో పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను.
సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్లు సహాయ మంత్రి బండి సంజయ్ సార్లు 3 రంగుల జెండాలు పట్టి కదిలిర్రు. ఆడా ఈడాని ఏం లేదు, దేశం అంతా జాతీయ జెండాలు పట్టుకొని గల్లీలకెంచి ఢిల్లీ దానక, పల్లెలకెంచి పట్టణాల దానక పువ్వు పార్టీ లీడర్లంతా జులూస్ తీసిరియాల. గీడ ఎంత పెద్ద లైన్ ఉందో అంత పెద్ద జాతీయ జెండాను పట్టుకొని బయలుదేరు జులూస్ తీసేందుకు. ఇయాలనే సులువైంది 11 వద్దులు నడుస్తుంది తిరంగ యాత్ర. ఇక 11 వద్దులు ఇంటింటికి జాతీయ జెండా ఎగిరేసుడే. మన భవిష్యత్తు, మన జాతకము, ముంగటి రోజులల్లా మన అదృష్టం ఎట్లున్నదనేది తెలుసుకోవాలని అందరికి అనిపిస్తుంటది. అట్లా కొంతమంది జాతక చక్రం, కొంతమంది చిలుక జోష్యం చెప్పించుకుంటే ఇంతమంది ఎరికలి నాంచారమ్మ దగ్గర ఎరిక చెప్పించుకుంటారు. అగో అట్లనే మరి ఈ మేడానికి ఏం కోరికుందో ఏమో గాని ఇయాలో కాడ ఎరిక చెప్పించుకున్నది. ఇంతకు ఎవలా మేడం అనేది ఓ పాలు ఈ వార్త చూడు తెలుస్తుంది. ముంగట బుట్ట, చేతుల శిలకోల, మోకాన రూపాయి బిల్లెలుపు బొట్టు, పక్క పాపెడ తీసిన జుట్టు. అటోగలు ఈటోగలు ఎమ్మెల్సీ కవితక్క చెయ్యి పట్టుకొని అక్క జాతకం ఎట్టుందో చెప్తున్నారు ఎరకల నాంచారమ్మలు. ఉన్నది ఉన్నట్టు చెప్తావనే కదా చెల్లెళ్ళు మీ దగ్గరికి కవితక్క వచ్చింది. ముంగడి పొడుగుతా అక్క జాతకం ఎట్టుందో చెప్పులి ఓ పారి. రాజకీయం మంచిగా ఉంటదా అక్కది? ఆగో అక్క సీఎం అవుతుందట. సీఎం అవుతావు అనగానే అక్క ముఖంలో మురిపం కూడా చిన్నగా లేదబ్బా, మస్తు మురిసిపోతున్నది కవితక్క. సరే మీ నోటి వాకు గట్టినే గాని ఇల్లు గాని అక్క సీఎం అయినాక మీకేం కావాలనో అది కూడా అడుగులు ఇప్పుడే. అగనాట రోడ్డు కావాలన్నట అలా ఊళ్ళకు. ములుగు జిల్లాలున్న రామానుజపురం అనేటి ఊళ్ళో ఎలకల కులపోళ్ళ ఆరాధ్య దైవం నాంచారమ్మ జాతరకు పోయింది కవితక్క. ఇగట పోయిన కాడ సోది చెప్తానమ్మ సోది అనుకుంటా కవితక్క చెయ్యి చూసి జాతకం చెప్పిర్రు ఇద్దరు చెల్లెళ్ళు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యేటాళ్లకు అక్కకు సీఎం కావాలనేటి కోరిక గట్టిగానే ఉన్నదనుకుంటా కామెంట్లు రాస్తున్నారు పడిపడనోళ్ళు. ఏమో ఎవరు సీఎం అయితే మాకేంది గాని ఏ మాట కా మాట నాంచారమ్మగా ముచ్చట అనగానే అక్క మొక్కల మురిపం చిన్నగా లేదబ్బా. దేశం కోసం పానాలు ఇయ్యాలనే ఆశ అందరికి ఉంటది, కానీ అవకాశం కొందరికే వస్తది. వాళ్లే సైనికులు. మనసు నిండా దేశం తప్ప ఇంకో ముచ్చట తెలియని మన సైన్యం మన కోసం పానాలు ఇస్తానికి సుతా వెనుకకు పోరు. అగో గట్ల యుద్ధానికి పోయి దేశం కోసం పానాలు ఇడిచిండు మన జవాను మురళీ నాయకన్న. ఇక గా ముచ్చట ఎరకగానే నాయకులంతా మురళన్నింటికి లైన్ కట్టిండ్రు. మరి అలా ఎవలెవలు పోయిన్లో అరుచుకొనొద్దాం పాన్లీ. దేశం కోసం పానాలు ఇడిచిన మన జవాను మురళీ నాయకన్న ఇంటికి లైన్ కడుతున్నారు నాయకులు. అట్లనే ఈ మంగళవారం నాడు ఏపీ మాజీ సీఎం అన్నోళ్ళ ఇంటికి పోయిండు. అనంతపురం జిల్లా గోరెంట్ల మండలంలో ఉన్న కల్లితండాకు పోయిన జగన్ సారు ఇంటోళ్లను ఓదార్చి ధైర్యం చెప్పిండు. మురళి దేశం కోసం కొట్లాడిండు, దేశ ప్రజల కొరకు పానాలు ఇచ్చిండు. గంత గొప్ప జవాను జీవిడిచిన జనం గుండెల్లో బతికున్నట్లే మీరేం ధైర్యం చేయొద్దు, మేమున్నామని ధైర్యం చెప్పిండు. దేశానికి సేవ చేసే అదృష్టం కొంతమందికే వస్తుంది, అది మన మురళికి దక్కింది. మన తెలుగు రాష్ట్రాలకించి ఓ జవాను దేశం కోసం అమరుడైందంటే అదంతా మీ గొప్పతనమే అని వాళ్ళ అమ్మ నాయనలను మస్తు తారీఫ్ చేసిండు. మురళి జీవిడిచిన దేశం అంతా ఆయన పేరు యాద్ చేసుకుంటుంది అనగానే వాళ్ళ ఇంటి వాళ్ళకు అసలు దుఃఖం ఆగలేనట్టున్నది. ఒక్కపాలే గొల్లు అన్నారు. గట్ల ఏడుస్తున్న వాళ్ళ ఇంటి వాళ్ళను ఓదార్చి ఇంటి వాళ్ళను నిమ్మలం పెట్టాక వాళ్ళ పార్టీ తరపుకించి ఓ 25 లక్షల రూపాయల చెక్ అందజేసిండు జగనన్న. అయితే అంతకంటే మోదాలు మాజీ ముఖ్యమంత్రి జగన్ సార్ వస్తుండని తెలవంగానే పోలీసు వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. మొన్న లెక్క లొల్లులు గిట్లే అయితే ఏమోనని ఎక్కడ ఏ తక్లీఫ్ కావద్దని గట్టిగా బందోబస్తు పెట్టిలు అన్నట్టు. వచ్చేది ఓ మారుమూల పల్లెకైనా ట్రాఫిక్ రూల్స్ మాత్రం గట్టిగానే పెట్టిరు పోలీసార్లు. ఇటు వాళ్ళ పంక పార్టీ లీడర్లు కూడా అంతే, వాళ్ళ పెద్ద నాయకుడు వస్తుండని గట్టిగానే వచ్చిర్రు. దీంతో రోడ్ల మీద మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు మురళీ నాయక్ అన్నోళ్ళ ఇంటికాడ సుతా గట్టిగానే బందోబస్తు పెట్టిరు పోలీసులు. వచ్చేదంతా పెద్ద పెద్ద నాయకులే కాబట్టి ఆడింత అల్లర్లు కాకుండా జౌడాలు కాకుండా చూసేందుకు పోలీసులు గీ తీరుగా నజరేసిరు అన్నట్టు. మనకు పాకిస్తాన్కు నడుమ యుద్ధం చేయంగా ఆగింది గాని లేకుంటే కర్రెగుట్ట ఆపరేషన్ ఇంకా నడిచేదే. ఓది కన్నలు మేం కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ జవాన్లు 3 చచ్చిపోయిన్లు కాబట్టి గా ముచ్చట మీద మస్తు గరం మీద ఉన్నారు పోలీసులు. ఇంతలా ఆపరేషన్ బంద్ పెట్టాలి అని చెప్పుడుతోని కర్రెగుట్ట కాడ కాల్పుల మోత సల్లబడ్డది. అయినా సరే గుట్టను జల్లడ పట్టాల్సిందే అని అంటురట పోలీసులు.
కర్యగుట్టల మీద కాల్పుల మోతలైతే చల్లబడ్డాయి కానీ పోలీసు వాళ్ళ ఎంకులాటలు మాత్రం అసలు ఆగుతలేవు. అన్నలు పెట్టిన బాంబులు వేలి ముగ్గురు జవాన్లు జీవిడిచిన ముచ్చట ఎరుకున్నదే కదా. అగోగా ముచ్చట్ను మస్తు సీరియస్ గా తీసుకున్నారు మన పోలీసు వాళ్ళు. అందుకనే అడవిలో అణు ఎంకులాడుతున్నారు. అడవిలో అన్నలు గండి రోజులు ఉన్నారంటే వాళ్లకు తిండి తీకాన ఏడికేంచి వస్తున్నది ఎవరు తెచ్చిస్తున్నారని తవ్వెంట వచ్చిపోయేటి బండ్లన్నీ ఆపి చెకింగులు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అయితే ఈ 2 ఏళ్లలో కరకగూడెం అనేటి అడవులలో కాల్పులు జరిపినందుకు అందాజకు 21 మందికి మీదనే అన్నలు జీవిడిసిలాట. అండ్ల మావోయిస్టు పార్టీ పెద్ద లీడర్లు కూడా చాలా మందే ఉన్నారట జీవిడిసిన వాళ్ళ దాంట్లో. పెద్ద తలకాయలన్నిటి లేకుండా చేసినాం కాబట్టి ఇక అన్నలు వెనకకు తగ్గినట్టే అని అనుకున్నాయల్లా కర్యగుట్టల మీద పెద్ద షాకే తగిలింది. అందుకే ఆపరేషన్ కాగారి పేరుతోని అన్నలను పురాగా ఏరేసే కార్యం ముంగటేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. గా కాల్పులల్లో 10ల సంఖ్యలల్లో అన్నలు జీవిడిసిన ముచ్చట కూడా ఎరుకున్నదే. అయితే కాల్పుల విరమణ అని చెప్పిర్రు కానీ అన్నలు మాత్రం గుట్ట నిడిచిపెట్టి పోలేదు. వాళ్ళు అక్కడక్కడనే తిరుగుతున్నారని చెకింగ్ లో రువడి పెంచారు పోలీసు సార్లు. బస్సులు, కార్లు, ఆటోలు గిట్లా తవ్వెంట పోయేటి ఏ బండిని నిడిచిపెడతలేరు. మామూలు మనసులో తినే కార్లల్లా బండ్లల్లా ఏమన్నా అన్నలకు సరుకుల సౌదాలు పంపిస్తున్నారేమోనని అనుమానం వస్తుందట పోలీసు వాళ్లకు. అంతేకాదు గాలి మోటార్లల్లో కావాల్సిన తిండి తీకాన ఆయుధాలన్నీ తెచ్చుకొని మళ్ళా ఎంకులాట సురువు చేసిర్రు. అయితే ఇన్నొద్దులు గుట్టలల్లా చెట్ల పుట్టల పొంటి తిరిగితేనే సేఫ్ అనుకునేటి అన్నలు పోలీసు వాళ్ళు చుట్టుముడుతురు కాబట్టి జంగల్ ఇడిచిపెట్టి జనంలు ఉండేటి తావుకొద్దామని అనుకుంటున్నారట. మరి ఏమైతుందో ఏమో గానీ అటు పోలీసు వాళ్ళు తగ్గుతలేరు, ఇటు అన్నలు తగ్గుతలేరు. ఇద్దరు నడుమ మళ్ళీ ఏమైందో గానీ పబ్లిక్ బుగులు పడుతున్నారు అబ్బా. ఇంకిన్ని చిటుకు పొట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసేరి. ఇండియా పాకిస్తాన్ నడమైతున్న యుద్ధాన్ని నేనే ఆపినని అగ్రదేశం అమెరికా పెబ్బ ట్రంప్ సార్ చెప్పానుండే కదా. అగో గా ముచ్చట్ను పరాశకం చేసిరు బెంగళూరు పబ్లిక్. మిస్టర్ ట్రంప్ గారు నీ మాటినే గనక పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం ఆపితే అదే నోటితోని మా బెంగళూరు పట్టణం అధికారులకు సుత ఆర్డర్ అయ్యి ఎజీపురా ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు ఆగిపోయి ఏండ్ల కమానం అవుతుంది, అది పూర్తి చేయమని చెప్పు. చూస్తావు నీ పదారేందో నువ్వు చెప్పాలే. నీ మాటిని మా అధికారులు పనులు చేయాలి, ఆ బ్రిడ్జి కట్టాలి. అదే గనక అయితే ఆ బ్రిడ్జికి నీ పేరు పెట్టుకుంటామని సురుకులు పెడుతున్నారు. అయితే ట్రంప్ సారి యుద్ధం నేనే ఆపినని చెప్పంగానే పాకిస్తాన్ వాళ్ళు మళ్ళా కాల్పులకు దిగబడ్డారు కదా. గా ముచ్చట మీద సుత ఎచ్చుల మాటలు ఎందుకు చెప్పుకుంటావు ట్రంప్ అనుకుంటా సురుకులు పెడుతున్నారు నెట్టన్నలు. మంగళవారం నాడు నర్సుల దినోత్సవం అని మంచిర్యాల జిల్లా చెన్నూరు సర్కారు దవాఖానల గిట్ల నర్సులంతా డాన్సులు ఆడి మురిసిపోయారు. నర్సులేమో గిట్ల డాన్సులు ఆడుతుంటే దవాఖాన పెద్ద డాక్టర్ సత్యనారాయణ సార్ మాత్రం ఆయన క్యాబిన్ లో ఒక్క మగాడు అనేటి పాటేసుకుని డాన్సులు ఆడే ఇప్పుడు ఇచ్చంతరం అయిపోయింది. సరే నర్సుల దినోత్సవం అని ఏమైనా సంబరాలు చేసుకున్నారు కానీ డ్యూటీ టైంలో పని ఇడిచిపెట్టి గివేం శాతలు అని నెత్తినోరు కొట్టుకుంటున్నారు గా దవాఖానకు వచ్చిన పేషెంట్లు. మరి ఈ ముచ్చట మీద జిల్లా పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తారో ఏమో చూడాలి ఇక రేపు. ఇక చూసింది కదా ఇవి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ రేపు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. నమస్తే.